మొదలు పెడతారా మేలో ఎండలు కొట్టినప్పుడన్నా రోడ్ వేయాలి. మళ్ళీ మీరు వానలు రోడ్డు చేసిరనుకోరు చుట్టూ నల్ల రేగడి ఉంటుంది, ఎక్కడికక్కడ దిగిపోతుంది రోడ్. అది కొత్త 2.5 కోట్లు మధ్య పోసినట్టు అవుతుంది. ఎప్పుడు మొదలు పెడతారు మీరు? కనుక మీరు ఇద్దరు కలిసి నాకు కనబడతారా? మీరు ఈఎన్సీ దగ్గర పోతారా? కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి కనబడాలి. రమేష్ గారు చెప్పాలా? నేను రేపు పొద్దున టీం తీసుకొని ఈఎన్సీ గారి దగ్గర పోనండి. అందరు నాకేం పైసలు ఇస్తామని అడిగితే నేను నా రోడ్ ఎప్పుడు ఇస్తామని అడగాల్సిన పరిస్థితి. కాంట్రాక్టర్ అయితే తీసి పని మొదలు పెట్టుకుంటే మీరు మొదలు పెట్టాడు, వాడు మొదలు పెట్టాడు. ఇప్పుడు రమేష్ నెంబర్ పాత నెంబర్ అయినా పిఆర్ఆ సార్? పంచాయతీ రాజ్ అవును. 9000. మీటింగ్ ఉందా? మీకుందా డీఈలకు ఉందా? ఓకే. మీరు ఎంతసేపు అయితే రావడానికి, దౌలతాబాద్ రావడానికి? ఇప్పుడు ఈ తిరుమలాపూర్ గ్రామ పంచాయతీకి మనం ఇప్పటిదాకా పేమెంట్ ఎంత చేసినాం, బ్యాలెన్స్ ఇంకెన్ని పైసలు ఉన్నాయి, పని ఎందుకు మొదలవుతలేదు? కనుక్కోండి కాదు సార్. నేను ఊర్లో ఉన్న తిరుమలాపూర్కి వచ్చిన మీరు దౌలతాబాద్కి వచ్చి ఆ ఎంబీ రికార్డ్ ఎంత పేమెంట్ చేసినాం పాత సర్పంచ్ గారికి, ఇంకెన్ని పైసలు బ్యాలెన్స్ ఉన్నాయని చూసి 10:30 వరకు తిరుమలాపూర్కి రండి. వస్తే ఈ సర్పంచ్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి సోమవారం నాడు ఎంతలో కొబ్బరికాయ కుట్టించి గోడలు మొదలుపెట్టి బ్యాలెన్స్ ఇంకెంత ఉంది, ఇది కంప్లీట్ కావాలంటే ఇంకెన్ని పైసలు కావాలి, ఎన్ని రోజులలో పేమెంట్ చేస్తాం, ఎన్ని రోజులలో పని చేపిస్తాం అనేది కావాలి. 10:30 కల్లా మీరు తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ గారికి రాండి. ఇక్కడ ఉన్నాను నేను. ఓకే వస్తాడని ఆయన కాగితాలు పట్టుకుని వస్తాడు. నీ డౌట్ అని తీరుస్తాడు. నువ్వు సోమవారం నాడు ఇటుకేయి, ఇంకా ముందు చూడకుండా ఇటుకేసి కొబ్బరికాయ కొట్టేసి. రమేష్ అన్న, హలో అన్న, ఫోన్ కట్ అవుతుంది మీది. హలో రమేష్ గారు, వినబడుతుందా? ఈ కాంట్రాక్టర్ ఉన్న డిఎం తీసుకుపోతాను, అప్లై వస్తారు బిఎన్సీ ఇప్పుడు మొదలుపెట్టి సార్. మొదలుపెట్టాలి. మీరు ఎందుకు మొదలుపెట్టాలి? మీరు కాదు, కాంట్రాక్టర్ పని చేయకపోతే మనం ఎందుకు పైసలు అగ్రిమెంట్ చేసి 1.5 year అయింది దానికి. ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా భయపడి అది అక్కడ రమేష్ అన్న వినబడుతుందా? వినబడుతుందా అన్న? ఇప్పుడు డిఈ గారితో చెప్పిన నేను రేపు మీరు 11:30కి ఈఎన్సీ గారి దగ్గరికి వస్తే అది మీకు అది అప్రూవల్ కాగితం ఇస్తాడు. నాకు సోమవారం నాడు పని మొదలు పెట్టరు దయచేసి. మేలో ఎండలు బాగున్నప్పుడు మళ్ళీ జూన్ వస్తే వానలు వచ్చినాయి అనుకో అన్న, మళ్ళీ రైతులందరూ పొలం పనులకు పోతుంటారు. అది అసలు చుట్టుపక్కలంతా నల్ల రేగడి భూమి ఉంది.
మొత్తం మళ్ళీ దిగబడిపోతుంది, ఇబ్బంది అవుతుంది. వేసిన రోడ్ మొత్తం మళ్ళీ మట్టి కదా. ఓకే, కొంచెం పని మొదలు పెట్టి దయచేసి. సోమవారం రోజు నాకు పని మొదలు కావాలి ఎట్టి పరిస్థితులలో. ఒక్క నిమిషం సార్. నమస్కారం. రోజు పొద్దున మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉన్నాను. నిన్ననేమో హిందూ ప్రియాలకి ఫోన్ చేసిన, ఇలా తిరుమలాపూర్ అనే ఊర్లో ఉన్నాం మేము. సార్ ఇక్కడ ఒక రోడ్డు అహ్మద్ నగర్ నుంచి ఒరిజినల్ గా నాచారం దాకా పోతుంది, కానీ నేను డబుల్ రోడ్ కావాలని 2-3 సార్లు అడిగిన మా డీ గారిని. దానికి 2.4 crores మంజూరు ఉంది. అయితే సింగిల్ రోడ్డు అహ్మద్ నగర్ నుంచి మాకు వడ్డేపల్లి చౌరస్తా అని ఒక చౌరస్తా వస్తుంది. గజ్వేల్ నుంచి చేగుంట పోయే మెయిన్ రోడ్కు దాకే రోడ్కి జాయింట్ వరకు ఈ 2.5 కోట్లతో ఏమంటే మెడ్కాన్ వాళ్ళు టెండర్ వేసారు, అగ్రిమెంట్ కూడా అయింది సార్. ఆయన ఏమంటాడు, అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ప్యాచ్ వర్క్లు అన్నారు, ఇప్పుడు రోడ్ మొత్తం సగం దగ్గొట్టిరు, నాకు ఈఎల్సీ గారితో ఒక అప్రూవల్ ఇప్పిస్తే నేను ఈఎల్సీ దాకా సివిల్ మీ దగ్గరనే ఉందంటాడు. ఆ డీఈని అడిగితే కాంట్రాక్టర్ని అడుగుతుంది సార్, కాంట్రాక్టర్ని అడిగితే మిమ్మల్ని అడుగుతుంది సార్ వాళ్ళు. సార్ డబుల్ రోడ్ ఇవ్వమని నేను ఊరికే దరఖాస్తు పెట్టినా, అది ఫీజిబిలిటీ లేదు, ఇప్పుడు కాదు బడ్జెట్ లేదని, దానికి 2.4 కోట్లతో ఉన్న కాడికి చేసుకోమని చెప్పారు. కాదు సార్, అప్పుడు ఏంటంటే అహ్మద్ నగర్ నుంచి నాచారం దాకా అని పెట్టిరు. అది అహ్మద్ నగర్ నుంచి నాచారం దాకా 2.5 కోట్లు అయితే ఆడింత ప్యాచ్ వర్క్ అయిపోతుంది, అది రోడ్ పనిచేయదు. నల్లరేగడి పొలాల మధ్యలోకి వెళ్ళి ఉన్నటువంటి రోడ్ కాబట్టి అహ్మద్ నగర్ నుంచి వడ్డేపల్లి చౌరస్తా దాకా అయితే మొత్తం ఒక లేయర్ అవుతుంది, అక్కడక్కడ గుంటలు ఉన్న కాడ కంకర వేయచ్చు అని చెప్పి దాన్ని మార్పించి మీకు ప్రపోజల్స్ పంపించిన సార్ నేను. ఒక్క మాట డిఈ గారికి రమేష్ రావు గారు ఈ మెడ్కాన్ ఆయన ప్రజ్ఞాపూర్ గారు ఉన్నారు సార్, కొంచెం ఒక్క మాట పని మొదలు పెట్టమనండి సార్. మేళ వేయకపోతే మళ్ళీ నాకు జూన్లో వానలు పడతాయి సార్. ఒక్క మాట చెప్పండి సార్. ఇప్పుడు మాది ప్రాబ్లమ్ సరే డిస్ట్రిబ్యూషన్ కాలువ అని ఒకటి చేసిరు సార్. మా పెద్ద కాలువ నుంచి మా ఊర్సి వారు కూడా రేగల్లో తెచ్చి ఇచ్చిపెట్టారు సార్. అవి ఆపి తాపి పండేటి శంకర్ కూడా ఆపి తాపి పండుతాయి సార్. మేము ఓటుకి వెళ్ళాం, ఒడ్లు మాకు అవసరం లేదు, మాకు పంటలు మంచిగా పండుతున్నాయి. ఎవరి దగ్గర కేసు కాయిదా ఉంటే తీసుకురండి. మొత్తం ఎల్లుండే ఉంది కదా పూర్తిగా, 1 నుంచి స్టార్ట్ అవుతున్నట్టు. నేను 2 నడుస్తా పని. సరే 2 నడుస్తాను బైక్. ఇప్పుడు అన్న ఇప్పుడు 51 మంది రైతులు ఏమైంది? 51 మంది ఎక్కువ ఎవరు ఎక్కడ ఉంటాడు పంపించమని ఎంత కొంత మాట్లాడదు, ఎక్కువ మాట్లాడదు, తక్కువ మాట్లాడదు చూసి మనకి ఇబ్బంది పంపించమని తీసుకుంటా. ఇన్నే ఉండాలి మరి మాతో. అవసరం 100% అవసరం. విషయం స్టార్ట్ అయిపోయింది, ఫోన్ చేసి మాట్లాడిన ఇప్పుడు మాట్లాడమని అమౌంట్ మాట్లాడి చెప్పాను. కెమెరా మనదే, కొత్త కెమెరా ఉంది.
అది తరి పంటలకు అది వారం వారం పోయిన ఒక్కొక్కరికి ఇస్తారు. 2 లక్షల చిల్లర ఉంటుంది. బాగున్నారా? ఇప్పుడు తిరుమలాపూర్ మెయిన్ కెనాల్ నుంచి తిరుమలాపూర్ లోపలికి పొలాల మధ్యలోకి రాగర్లకి చిన్నది కాలువ పెట్టినాం మనం. దానివల్ల 51 మంది రైతులకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఎకరాకి 3 లక్షలు అంటున్నారు మీరు. ఇప్పుడు వీళ్ళు అప్పీల్కి ఫైల్ చేసినట్టున్నారు. లాస్ట్ టైం నేనే మాట్లాడి అప్పీల్ ఫైల్ చేయించినాను. ఇది ఇప్పుడు ఆ దుబాకకి మనం అనుకున్నట్టు ఈ 8 లక్షలు 10 లక్షలు ఇవ్వగలుగుతాం వీళ్ళకి. ఎనిమిది చేసిరంట ఆల్రెడీ. వీళ్ళని బెదిరిస్తున్నారంట. ఎవరో సమరసింహారెడ్డి అని కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెడుతున్నాడంట. మరి ఇప్పుడు ఆ కోర్టులో ఉన్న డిగ్రీలో మన దుబాకలకి సిద్దిపేటలోకి వేసినట్టు కాంప్రమైజ్ మెమో వేసి ఎంత ఇవ్వగలుగుతాం? 8 10కి వస్తామా? ఏమైనా ఉందా ఇంకా? తిరుమలాపూర్ ఇంతకుముందు ఎంత స్టార్టింగ్ 640 ఇచ్చి రాడు. అయితే మళ్ళీ ఉంటే పంచాయతీ ఊళ్ళతో కింద రైతు ఇప్పుడు ఎంత ఇస్తారా? 9 లక్షలు ఇస్తారా? మరి 9 ఇస్తారా? ఆర్డీఓ గారు అన్న ఇప్పుడు నీకు 9 ఇస్తా అంటే ఒప్పుకుంటావా? సార్ ఇప్పుడు సార్ ఒకటే కంటే పెంటతో ఎక్కడ ఉంది సార్, అక్కడ కోనరాడు ఇక్కడ కోనరాడు, ఆమె మొత్తం కోల్పోతుంది. మళ్ళీ రోడ్డు మెయిన్ ఈ రోడ్డు ఉంది సార్. ఆడియో గారు కట్ అయింది. ఇప్పుడు మీరు ఈ ఊరికి వచ్చి చూసిరా ఒకసారి నా కాల్వ? ఎవరో ఒకరు వచ్చి చూస్తారా? మన రెవెన్యూ సైడ్ నుంచి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఇష్టారాజ్యంగా జెండాలు వాతిపోతే కొందరు ఎకరం ఉన్న రైతుకు అటు కొంచెం ముక్క ఇటు కొంచెం ముక్క మిగులుతుంది. కొద్దిగా వంకర తిప్పమంటే తిప్పుతలేరంట. ఆయన వచ్చి జెండాలు వాతి వాళ్ళు వచ్చి ట్రాక్టర్లు పెట్టి జేసీబీలు పెడతా అంటే వీళ్ళు ఆపుతున్నారు ఊరోళ్ళు. ఒక్కసారి సమరసింహారెడ్డి అంటే ఎవరు కాంట్రాక్టర్, నేను ఏఎన్సీ గారితో మాట్లాడతాను చెప్పి మీరు ఒక మాటకి చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే పోయేదంటే మొత్తం ఒక సైడ్ తీసుకోరు. గట్టగాని కొంచెం ఇటు కొంచెం అటు తీసుకొని రైతులకు నష్టం కాకుండా చూడమని చెప్పు. అంచుకోండి తీసుకుపోమని అట్లా తీసుకుపోమని చెప్పారు బెటర్. ఓకేనా సార్? మరి 50 లక్షలు 60 లక్షలు రీసెంట్ గా పోయింది సార్. మార్కెట్ రేట్ 60 లక్షలు మేము బతికేదే వ్యవసాయం చేసుకుంటాం. ఆఖరికి కోట్లు వేసి నేను గెలిచినప్పటి నుంచి కొట్లాడంగా జయంగా ఆఖరికి ఇప్పుడు 8 లక్షల 40,000 9 లక్షల దాకా వచ్చింది. ఇక అంతకంటే ఎక్కువ కొట్లాడదామంటే ఇంకా టైం పోతుంది. అంతే సార్. మా ఊళ్ళో ఉండి మా ఊళ్ళో సగంకు ఎండ్ అయిపోతుంది సార్. డిస్ట్రిబ్యూషన్ దేనికి పనికిరాదు సార్. పనికి వస్తే సరే 10 మంది మేము 4 ఖరాబ్ అవుతున్నాము, మాకు పైసలు ఇవ్వకున్నా సరే ఓ 10 మంది అయినా బాగుపడాలి కదా సార్. ఆ 10 మంది పోతారు, మేము పోతున్నాం. అలా అది మాకు ఆపి తాపి పడితే సార్. ఇక్కడ అనంతరెడ్డి సార్ ఏముండదు సార్, దాంతోనైతే ఉపయోగం లేదు సార్. 100% సార్. ఇది ఒకవేళ ఉపయోగం ఉన్నదని వాళ్ళు మాకు నిరూపిస్తే మేము ఉత్తగానే ఇస్తాం సార్. అప్పుడేనా వద్దా అర్థం చెప్పాలి. అది బిట్టు 3 నుంచి 10 మీటర్లు వదులుకొని వద్దంటే వద్దని చెప్పు. మీరు ఊరందరూ కూర్చోండి. ఇప్పుడు నేను కాబట్టి పార్టీలు పంచాయతీ నడుచుకోండి. నేను పోయినాక ఊరోళ్ళందరూ కూర్చోరు. రేపు పోయినా
వద్దని చేసిండా? వద్దని ముప్పారెడ్డి ఉన్నది సార్ సగం సైకిల్ సక్కుబడి సైడ్ అన్నా గోపాలన్న వీళ్ళు తీర్మానం మద్దతు ఇవ్వమని కోర్టులో లాయర్ అడిగిందన్న అప్పుడు లాయర్ గ్రామ పంచాయతీ నుంచి ఒకటి ఇస్తే క్యాన్సిల్ చేయించారు గ్రామ పంచాయతీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.